బాగున్నాను సార్, బాగున్నాను. రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేసేవారు? రాజకీయాల్లోకి రాకముందు నేను రైతు కుటుంబంలోంచి వచ్చాము. నేను ఏదైతే భీమవరంలో డిగ్రీ చదువుకున్నామో, చదువుకున్న తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసాం. అక్కడ కూడా విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్ ఉండేటువంటి వాడిని. తర్వాత ఏదైతే లెక్చరర్గా ఇక్కడ వైన్ కాలేజీలో ఒక 10 years పనిచేసాము. తర్వాత ఏదైతే ఆగర్తిపల్లి మా విలేజ్లోనే అక్కడే వ్యవసాయమే మేజర్గా, అటు అగ్రికల్చర్ అండ్ ఆక్వా రెండు చూసుకుంటూ చేసేవాళ్ళం. కాకపోతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ మొదలని అది లోపల అట్లా ఉండడం వల్ల ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన అసెంబ్లీకి అడుగు పెట్టాలనేటువంటి కోరిక బలంగా మనలో ఉండడం వల్ల ఏదైతే ఆ యొక్క ఈ వృత్తులన్నీ చేసుకుంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అది కూడా ఒక ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. అంబేద్కర్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఒక సమాజ స్థాపన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా, వీళ్ళిద్దరు స్ఫూర్తి. అందుకే నేను రాజకీయాలు రాకముందు కూడా నేను ధర్మారావు ఫౌండేషన్ ఫాదర్ పేరు మీద పెట్టి కొంత సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటూ ఉండేవాడిని. కాకపోతే మనకున్నే పరిధిలో 10 మందికి చేయగలుగుతూ ఉన్నాం. అదే కొంచెం పాలిటిక్స్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశం ఉంటుంది కదనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలకు ఒక నాయకుడు ఇంతలాగా కనెక్ట్ అవ్వచ్చు అని ప్రపంచానికి తెలియపరిచారు. అది దానికి ప్రేరణ, స్ఫూర్తి ఓన్లీ అంబేద్కర్. ఎస్, అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి వాతావరణం. ఎందుకంటే నేను సపోజ్ చిన్నప్పుడు నేను చెప్పాను వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా తండ్రితో పాటు నేను పొలంకి వెళ్ళేవాళ్ళం. పొలంకి వెళ్ళి మందు బస్తాలు పట్టుకుని వెళ్ళాలి. ఆ రోజంటే మోసేవాళ్ళు ఉండేవారు. 50 kg బస్తాన్ని ఎత్తి మీద పెట్టుకుని మోసేవాళ్ళం. కింద ఇక్కడ దాకా బురదలో నడుచుకుంటూ పట్టుకెళ్ళేవాళ్ళం చేను దగ్గరికి. అంటే నేను 10th class ఇంటర్మీడియట్ చదువుకుంటున్నా. అప్పుడు నాకు అనిపించేది, అరే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కదా, ఇటువంటి రైతు పొలాలకు వెళ్తా కూడా రోడ్లు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకు ఈ ప్రభుత్వం అని అనిపించేది. సపోజ్ నేను ఇలాగా కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఒక సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పక్కన డ్రైన్ వేసి వదిలేసాం, అది పూర్తి చేయకుండా. ఇప్పుడు ఎవరో ప్రమాదవస్తు చనిపోతే, అరే ఏమైపోయారు ఇక్కడ ఎమ్మెల్యే, ఎందుకు ఈ మాత్రం కూడా ఎందుకు దీన్ని సరి చేయలేకపోతూ ఉన్నాడు అని ఇట్లాగా. అంటే మనం జీవన విధానంలో ఏవైతే మన సమస్యల్ని ఏదైతే ప్రాక్టికల్గా నేనే ఎదుర్కొన్నానో అవి రేపొద్దున ఎందుకు ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఓట్లేసి గెలిపిస్తే ఎందుకు వీటి పరిష్కారం చూపలేకపోతూ ఉన్నారు అని అనిపించేదో. మరి ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను. అంచేత ఏదైతే ఈ యొక్క 40-50 సంవత్సరాల్లో నాకున్నటువంటి ఆ సమస్యల మీద, వాటి పరిష్కారం మీద ఏదైతే అవగాహన ఉందో దాన్ని ప్రజాప్రతినిధులుగా చేయాలనేటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రజలకి నాకు బాగా దగ్గరగా. ఎందుకంటే నేను చూసేవాడిని చిన్నప్పుడు గ్రామంలో పురుటి నొప్పులు పడుతూ ఉండేవారు. పాపం ఈ సరైన టైంకి వైద్యం అందకపోతే ఆ తల్లి చనిపోతే ఆ బాధ చూశాను నేను. ఏది ఆ బిడ్డ అతను 100 years బతుకుతాడు. ఆ బిడ్డ తల్లి లేని బిడ్డగానే బతుకుతున్నాడు కాదు. ఒక్కొక్కసారి ప్రమాదం, వైద్యం అందకపోతే బిడ్డ చనిపోతే పాపం 9 మాసాలు మోసిన తల్లి కదా ఆమె. మరి ఆమెకి ఎంత పుత్ర శోకం ఉంటుంది మళ్ళీ రేపు. అంటే మంచి వైద్యం లేకపోవడం వల్లే కదా. అంచేత నేను కూడా ఈరోజు ఇప్పుడు నాకు అర్ధరాత్రి ఎవరో ఫోన్ చేస్తారు, సార్ హాస్పిటల్కి వెళ్ళాం, ఇక్కడ డాక్టర్స్ లేరు, గైనకాలజిస్ట్ ఎక్కడ ఏలూరు అన్నాడు. ఇప్పుడు ఏలూరు 108 పెట్టి పంపిస్తాం, బట్ 9 నెలలు ఇక్కడ వైద్యం చేసుకున్నారు ఈ డాక్టర్ దగ్గర. ఆఖరి డెలివరీ టైంలో కొత్త డాక్టర్కి కొత్త హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫీ వస్తుంది ఆవిడ. అంటే ఇట్లాగా అంటే మన గ్రౌండ్ లెవెల్లో ఏదైతే నేను అబ్జర్వేషన్స్ ఏవైతే చేశామో అవన్నీ ఆ బాధలో కష్టాలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన. అందుకే నేను అర్ధరాత్రి చేసిన వెంటనే స్పందించి అవసరమైతే వాళ్ళకి డాక్టర్స్ నేను బయట నుంచి తెప్పించో, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పడకుండా వేరే హాస్పిటల్ పంపినప్పుడు అక్కడ హాస్పిటల్స్ చెప్పి, అంటే ఇట్లాగా ఆ నష్టం వాళ్ళు పడే బాధ అర్థం చేసుకునే వ్యక్తిగా దాన్ని పరిష్కరించడం ద్వారా కొంత పబ్లిక్ కనెక్టివిటీ బాగా ఎక్కువ ఏర్పడినటువంటి పరిస్థితి.